కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, బద్వేల్, అట్లూరు, గోపవరం మండలాల్లో వైఎస్ఆర్ జిల్లా ఏరువాక కేంద్రం, ఊటుకూరు, కడప సమన్వయకర్త డాక్టర్ కె అంకయ్య కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు బద్వేల్ ఎం నాగరాజు కలిసి క్షేత్ర సందర్శన చేపట్టారు. సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సిద్ధవటం మండలం జంగాలపల్లికి సంబంధించిన రైతు మర్రి కొమ్మ దీన్నే రమేష్ వరి పొలాన్ని సందర్శించి రైతు ఆర్ఎన్ఆర్ 150-48 వరి రకాన్ని 2 ఎకరాలలో సాగు చేస్తున్నారు. 40 బస్తాల దిగుబడి ఆశిస్తున్నారని అన్నారు. ఊదర కేలీలు ఎక్కువ ఉన్నాయి. కోతకు మునిపే కల్తీలు తొలగించాలి, నాణ్యమైన ప్యాకెడ్ విత్తనాలే వాడాలి అంటూ సూచించారు. అలాగే NDLR 7, NDLR 8 రకాల ప్రాధాన్యతను వివరించడం జరిగింది. వరిలో జింక్, పొటాష్ వాడకం తప్పనిసరి. కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. నివారణకు ఫ్లూ బెండమైడ్ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి అంటూ సూచించారు. కార్యక్రమం మనం బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేలు మండలము మన బయ్యనపల్లి గ్రామ పంచాయతీ చింతల చెరువు రైతు సేవా కేంద్రం పరిధిలో యమడాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ డ్రిప్ పద్ధతిలో కాటన్ సాగు చేయడం జరిగింది. పత్తి పంట, దీనికి పేనుబంక వచ్చింది. లీఫ్ మైనర్, సర్పంటైన్ లీఫ్ మైనర్ అంటారు, లీఫ్ మైనర్ ఉంది. అక్కడక్కడ కొన్ని ఆకుదిన పురుగులు కూడా రంధ్రాలు పడుతున్నాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు అంటే వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి, జాసిడ్స్ కూడా ఉన్నాయి, లీఫ్ హాపర్స్. ఈ నివారణకి ఏమిటంటే ప్రొఫెనోఫాస్ 2 ml per liter ఆఫ్ వాటరు, ప్లస్ మనం ఇది పోషకాల లోపం కూడా. ఎందుకంటే ఏదైనా పురుగులు తెగుళ్ళు ఆశించినప్పుడు మొక్క బలహీనమవుతుంది. కాబట్టి ఆ పోషకాల లోపాన్ని మళ్ళీ మనం సవరించి దాని రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఏమిటంటే 3:0:45 10 గ్రాములు 1 లీటర్కి, ఈ 2 కలిపి తక్షణం స్ప్రే చేయాలి దీనికి. తర్వాత కాటన్లో విపరీతమైన పురుగులు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా చేసుకుంటూ తర్వాత ఏమైనా మధ్య మధ్యలో వస్తూ ఉంది గమనించాలి. వారానికి ఒక్కసారి, 5 రోజులకు ఒకసారి ఇట్లా ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ అవసరం కాటన్. ఎందుకంటే ఎక్కువ పురుగులు తెగుళ్ళు వచ్చేది మిరప, పత్తిలో ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ రసం పీల్చే నివారణకు 3 రకాలటువంటి జిగురు పూసిన పసుపు తెల్లు పల్లాలు, నీలం పల్లాలు, వైట్ పల్లాలు ఉన్నాయి. వైట్లో ఏమిటంటే ముఖ్యంగా లీఫ్